జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాత్రికేయ రంగంలో 4 దశాబ్దాలకు పైబడి అనుభవం గడించి ఎందరో పాత్రికేయులకి ఒక అధ్యాపకుడిగా కూడా తనదైన శైలిలో చాలా మంది పాత్రికేయుల్ని మీడియా రంగానికి అందించినటువంటి వ్యక్తి. అండ్ ఈ 4 దశాబ్దాల్లో సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలపై లోతైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీ గోవిందరాజు చక్రధర్ గారితో మనం ఈరోజు ముచ్చటించబోతున్నాం. అండ్ వారితో గత ఎపిసోడ్లో మనం రామోజీరావు గారి గురించి వారు రాసిన పుస్తకం రామోజీరావు ఉన్నది ఉన్నట్లు అనే పుస్తకానికి సంబంధించి అండ్ వారి జీవితంలోని విశేషాల గురించి మనం డిస్కస్ చేశాము. గోవిందరాజు చక్రధర్ గారు చాలా విషయాలు మనతో పంచుకున్నారు. సో ఇప్పుడు ఇంతకు ముందంటేనేమో నిజానికి ఆ మీడియా రంగానికి సంబంధించి రామోజీరావు గారి పాత్ర గురించి మనం డిస్కస్ చేశాం. కానీ ఈరోజు 4 దశాబ్దాల్లో సామాజికంగా అనేక మార్పులు వచ్చాయి, కొత్త ఉద్యమాలు వచ్చాయి. అండ్ ఈవెన్ ప్రాంతీయ ఉద్యమాల తాకిడి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. అండ్ మరొక వైపు రాజకీయ రంగంలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి దాని ఎత్తుపల్లాలు, నిజానికి ఒక అధికారంలోకి రావడము, అధికారాన్ని కోల్పోవడము, కొత్త రాజకీయాలు, కొత్త రాజకీయ నాయకులు అండ్ మీడియా రంగంలో అనేక మార్పులు, ఇవన్నీ జరిగిన టైంలో రామోజీరావు గారి రోల్ ఏ విధంగా ఉంది? ఒక రాజగురువుగా ఆయనని అభివర్ణిస్తూ ఉన్న పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అండ్ రాజగురువుగా ఆయన చేసిన పనేంటి, ఆయన ఇంపాక్ట్ ఏంటి, ఈ తెలుగు నేలపైన ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ గోవిందరాజు చక్రధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం మాట్లాడింది మీడియా రంగానికి సంబంధించి రామోజీరావు గారి పాత్ర గురించి, ఆయన ఎలా ఎదిగారు, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు, ఇవన్నీ మనం మాట్లాడాం. బేసికల్లీ ఈ 4 దశాబ్దాల్లో అంటే మీరు పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది రాజకీయ నాయకులను చూసి ఉంటారు, పార్టీలను చూశారు, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి, కొన్ని కనుమరుగైపోయాయి కూడా. అండ్ సామాజికంగా కూడా అనేక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనిస్ట్ ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు లాస్ట్కి ఒక క్యాపిటలిస్ట్ ధోరణి కూడా కనబడుతోంది. ఈ మొత్తం కాలక్రమంలో ఈవెన్ రామోజీరావు గారి దగ్గర పనిచేసిన అనుభవం కూడా మీద ఉంది. కాబట్టి రామోజీరావు గారు లేదా ఈనాడు సంస్థలు లేకపోతే వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి? ఈ సొసైటీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారిలో మార్పు వచ్చిందా, లేకపోతే మార్పులకే వారు అంకురార్పణ చేశారా? అసలు ఒకసారి దాన్ని ఏమైనా చెప్తారా? అంటే రామోజీరావు గారు కొంత కమ్యూనిస్టు నేపథ్యం, అంటే కమ్యూనిస్టు ప్రభావం అనేది ఉండేది యంగ్స్టర్గా ఉన్నప్పుడు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో బహుశా కమ్యూనిస్టు ఉద్యమ నాయకులంతా, అగ్రనాయకులంతా ఆ గుడివాడ పక్కనే ఉండేవాళ్ళు. కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు, వాళ్ళ ప్రభావం తప్పనిసరిగా ఆ రోజుల్లో యువత మీద ఉండేది. ఆయనే స్వయంగా చెప్పారు, కమ్యూనిస్టు భావజాలాన్ని నేను అర్థం చేసుకున్నంత మేర అర్థం చేసుకున్నాను అని. దాంట్లో మరి నన్మర్గంగా ఆయన ఉద్దేశం ఏమిటో బిట్వీన్ ది లైన్స్ నాకు తెలియదు. కానీ కమ్యూనిస్ట్ ఫిలాసఫీతో ఒక టైంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి మాట నిజము, కొంత ఆదర్శము అది ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇది ఈనాడు తొలినాళ్ళలో కూడా కొంత కనపడుతుంది. సర్క్యులేషన్ కొంత పెరుగుతుంది అన్నా కూడా దిన ఫలాలు ఇవ్వడానికి ఆయన మొగ్గు చూపలేదు. కొంత సర్క్యులేషను లూజ్ అయినా పర్వాలేదు అని, అది కమ్యూనిస్టు ప్రభావానికి అది ఇండికేషను. అంటే దినఫలాలు, ఈ జ్యోతిష్యము ఇవి ఇవ్వడం, ఈరోజు గ్రహాలు అనుకూలంగా ఇవ్వలేదు, చంద్రుడు శుభదృష్టి వల్ల మీకు మంచి జరగబోతుంది, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఆ జ్యోతిష్య రాశి ఫలాల ప్రిడిక్షన్స్ని ఇవ్వలేదు, వాటికి దూరం పెట్టాడు. కాబట్టి సర్క్యులేషన్ పెరుగుతుందండి. నిజానికి ఆ సర్క్యులేషన్ కోసం వెంపర్లాడుతున్న టైంలో కూడా దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. లేటర్ స్టేజ్లో ఆయన దానికి ఈల్డ్ అయ్యి ఇవ్వాల్సి వచ్చింది. అది అంటే కాలానుగుణమైన మార్పులకి అనుగుణంగానే తను వెళ్ళాడు. కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఒకప్పుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆయన కమ్యూనిస్టులతో అంటగాగినవి, ఆయన కమ్యూనిస్టులకి వార్తలకు ఇచ్చిన ప్రాధాన్యం క్రమంగా ఎప్పుడైతే కమ్యూనిస్టులు వెనకబడుతూ వచ్చారో ఆ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కూడా ఆదర్శాలని అట్లా కవరేజ్ ఆస్పెక్ట్స్లో కూడా దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అంటే నాడి బాగా తెలిసిన ఒక పత్రికా డాక్టర్ అనుకోవాలి, ఒక డాక్టర్ పీపుల్స్ పల్స్ని పట్టుకోవడంలో
జనాల అభిరుచులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అనేది బాగా స్మెల్ చేయగలగటంలో మంచి ప్రావీణ్యం ఆయనకి ఉంది. ఆ టైంలో నిజానికి కాంగ్రెస్ అంటే మొదటి నుంచి రామోజీరావు గారికి వ్యతిరేకత. న్యూస్ టైమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన రామానుజన్ గారు ఒకసారి చెప్పిన, ఢిల్లీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీని చూసే ఇందిరా భర్త అనారోగ్యంగా ఉండి ఆసుపత్రిలో ఉంటే ఈవిడ అవేం పట్టించుకోకుండా మేకప్ చేసుకుని కారులో వెళ్తున్న దృశ్యాలు చూసి అప్పటి నుంచే ఇందిరా వ్యతిరేకత అనేది ఆయనలో ఉంది అని. ఒక టైంకి వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ టైంలో బాగా ఇందిరా నిరంకుశ పాలన రావటము, చీఫ్ మినిస్టర్స్ని రాష్ట్రాల్లో మార్చటము ఆంధ్రప్రదేశ్లో, ప్రజలు కూడా బాగా విసుగెత్తిపోయి ఒక ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న టైంలో మొదటి నుంచి ఈయన అసోకొసో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరినీ కూడా ఇక్కడ కూడా స్టేట్లో ఎక్కుతూనే వచ్చాడు, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో. ఎక్సెప్ట్ ఒక చిన్నపాటి మినహాయింపు జలగం వెంగళరావు గారే, ఆయన పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ చూపించేవాడు. కానీ మిగతా చెన్నారెడ్డి లాంటి వాళ్ళైతే చెన్నారెడ్డి కరప్షన్ మీద, అంజయ్య మీద రోజు కార్టూన్ల మీద కార్టూన్లు, ఆ జంబో ఆయన మంత్రివర్గం గురించి ఇలా ఆయన బాగా క్రిటికల్గా వెళ్తూ ఉండేవాడు. అది ఆ టైంలో ఈనాడుకి కూడా కలిసి వచ్చింది. అదేంటంటే ఒక ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం అనేది న్యూ రీడర్షిప్ని తీసుకొచ్చింది. అది ఇనేవే ఆ స్టాండ్ అప్పటికి బాగా ఉపకరించింది. ఆ కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక వయబుల్ ఆల్టర్నేటివ్గా ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీని అనౌన్స్ చేసి జనాల్లోకి రావటం అనేది, దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఎన్టీ రామారావుని బాగా భుజానికి ఎత్తుకున్నాడు. చాలా ఓపెన్గానే భుజానికి ఎత్తుకున్నాడు. దానికి తెర వెనకాల కూడా బాగా ఏ ఊరు వెళ్తే ఏం మాట్లాడాలి, అక్కడ సమస్యలు ఏమిటి, పలానా నియోజకవర్గానికి వెళ్తే ఇక్కడ రైతుల సమస్యలు, చెరకు రైతుల సమస్యలు ఉన్నాయి కనుక చెరకు రైతుల సమస్యలను హైలైట్ చేయమంటాము. క్యాండిడేట్ సెలక్షన్స్లో కూడా ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ తెలుగుదేశము, రామోజీరావు కొంత ఒక లిస్ట్ తయారు చేసుకుని వచ్చాడు. కొంత సర్వేలు చేసి ఎవరెవరు గెలిస్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి రిపోర్టర్స్ నెట్వర్క్ ద్వారా క్యాండిడేట్ సెలెక్ట్ చేశాడు. ఎన్టీఆర్కి ప్రసంగాలు రాయించి పెట్టాడు. అట్లాగే ఎప్పటికప్పుడు ఖండనలు ఏవైనా ఆయన రామారావు స్టేట్మెంట్ మీద ఏదైనా వ్యతిరేక కామెంట్స్ వస్తే దానికి ఎలా ఖండించాలి, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అది ఆ కారణం అంటే ఈనాడు సపోర్టు ప్రజల 3-2 మ్యాచ్ అయినాయి. కేవలము ఈనాడు సపోర్ట్ కారణంగానే రామారావు గారు పార్టీ పెట్టిన 8 నెలలు 9 నెలలు అధికారంలోకి వచ్చాడన్న కోటం పొరపాటు. పార్టీకి సంస్థాగత నిర్మాణం లేని మాట నిజమే, కానీ అప్పుడున్నటువంటి ఒక అనుకూలమైన వాతావరణము, ఎన్టీఆర్ పట్ల ఉన్నటువంటి ఒక సమ్మోహన శక్తి. ఇవాళంటే సినిమా యాక్టర్లు ఇవాళ ఎక్కడైనా పబ్లిక్లోకి వస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఇంత ప్రీ లాంచ్ ఈవెంట్స్ కానీ ఉండేదిగా, జనాలు చూసే అవకాశం లేదు. ఎప్పుడన్నా మనం ఎన్టీ రామారావు గారిని ఆయన ఒక రకంగా దైవాంశ సంభూతుల్లాగా చూసేవాళ్ళు. తిరుపతి వెళ్ళిన వాళ్ళు తిరుపతితో పాటు ఎన్టీఆర్ని చూడటం అనేది, మెడ్రాస్లో ఎన్టీఆర్ని చూడటం అనేది కూడా పార్ట్ ఆఫ్ తీర్థయాత్ర ప్యాకేజీలో భాగంగా ఉండేది. సో అలాంటి మనిషి వాళ్ళ జనాల్లోకి వచ్చి ఆయన ఆ చైతన్య రథం మీద తిరగటం అనేది, పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళలు కూడా పనులన్నీ చంకలో బిడ్డను పక్కన దింపేసి ఆయన్ని చూడటం కోసమే పొలాలకు అడ్డంగా పడి పరిగెత్తుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఆ మూడ్ని బాగా అనుకూలమైన వాతావరణాన్ని బాగా ఎన్టీఆర్ ప్రపంచం ఒకటి సృష్టించాడు. అందుకనే అఖండ విజయాన్ని సాధించగలిగాడు. దానికి కొంతమేరకి రామాజీరావు గారి పాత్ర ఉంది. అది అయితే అన్ని సందర్భాల్లో ఈనాడు వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భంలో ఆ నాయకులు అధికారంలోకి రాగలుగుతున్నారా అంటే అది మళ్ళీ ఒట్టిమాటే. కానీ ప్రజలకి అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే ఒక పబ్లిసిటీ అనేది కొంతమేరకి దోహదపడుతుంది తప్పితే, ప్రజానుకూలత లేని సందర్భాల్లో ఎవరు ఏం చేసినా
సాధ్యపడదు, దానికి ఏమి పెద్ద ఉపయోగం ఉండదు అనేది మనము టోటల్గా ఆ తర్వాత జర్నీస్లో చూడొచ్చు. సార్, ఈనాడు ప్రస్థానం మొదలైంది నిజానికి విశాఖపట్నంలో 1974. 75లో హైదరాబాద్ ఎడిషన్ వచ్చింది, విజయవాడ ఎడిషన్ 78లో వచ్చింది, అండ్ 82లో తిరుపతి ఎడిషన్ వచ్చింది, అనంతపురం ఎడిషన్ 91లో వచ్చింది. అంటే ఇట్లా మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చాను. అంటే 1980 దశకంలో ఏదైతే 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, దానికి సరిగ్గా 9 ఏళ్ల ముందు ప్రారంభమైనట్టు ఈనాడు ప్రస్థానం. నిజానికి అప్పటికే ఎన్టీ రామారావు గారు కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారా, లేకపోతే ఈనాడు వచ్చిన తర్వాత కాలక్రమంలో భాగంగానే ఎన్టీ రామారావు గారి రాజకీయ అరంగేట్రం జరిగిందా? ఈనాడుకి రామోజీరావు గారి ఐ మీన్ రామారావు ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశానికి ఏమి డైరెక్ట్ సంబంధం లేదు. ఇప్పుడు ఏదో చెప్తుంటారు, మా భవనం వెంకట్రాము ఆయన రామారావు గారు కలిసి చదువుకున్నారు. భవన వెంకట్రామ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఆయన్ని కూడా రామారావు గారిని ఆహ్వానిస్తే వెళ్ళారు. ఒక పొలిటికల్ పవర్ ఎట్లా ఉంటుందనేది రామారావు గారు స్వయంగా చూశాడు. తనకి ఇంతవరకు నేను ఒక సినిమా నట్టుగానే అభిమానాన్ని చూరకుంటున్నాను, కానీ పొలిటికల్గా కూడా ఇంత పవర్ ఉంటుందా అనేది ఫస్ట్ టైం ఆయన కళ్ళారా చూశాడు. అప్పుడే బీజం పడ్డది, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అనేది ఆయనకి వచ్చింది. దానికి సరే నాదండ్ల లాంటి వాళ్ళతో మంతనాలు చేశారు, నేను కో పైలట్ని అని ఆయన చెప్పుకున్నాడు. మొదట్లో రాజకీయాల గురించిన ప్రాథమికమైనటువంటి అవగాహన లేని మాట నిజమే, కానీ రామారావు గారి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఆయన బాగా భావోద్వేగాలు ఉన్నటువంటి మనిషి. ఆ భావోద్వేగాలే ఆయన ఉత్థాన పతనాలకి రెండిటికి కారణమైంది. మనసులో ప్రజలే నా దేవుళ్ళు అన్న ఆయనకి చెల్లింది, నాకంటే కమ్యూనిస్ట్ ఎవరున్నారన్న ఆయనకి చెల్లింది, నక్సలైట్లే నా దేవుళ్ళు అన్న ఆయనకే చెల్లింది. అంటే మనసులో ఏదనుకుంటే అది చేయగా చెప్పటము, పేదల పక్షపాతిగా ఉండటము, ఒక క్లీన్ చిట్తో వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలన్న ఒక సదాశయంతో వచ్చాడండి. అయితే రామారావు గారికి రాజకీయంగా ఈ మర్మాలు మాయలు ఇవేమి తెలియకపోవడం వల్ల దెబ్బతిన్నాడు. అది మేజర్గా రామారావు గారి పతనానికి దోహదపడ్డది. ఎమోషనల్ ఇది ఒకటి. లక్ష్మీభారతి ఆయన జీవితంలో ప్రవేశించడం అనేది నిజానికి ఒక బూచిగా చెప్తుంటారు, కానీ లక్ష్మీభారతిని పెళ్లి చేసుకోకపోయినా కూడా మరేదో ఒక కారణము వచ్చి ఆయనని బయటికి తీసుకెళ్ళేవాడు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈక్వేషన్స్ మారినప్పుడు ఎన్టీఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ఒక లీడ్ రోల్కి పనికొచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రధాన పాత్రధారి, తెర వెనకాల సూత్రధారులు ఉన్నారు, కింగ్ మేకర్లు ఉన్నారు. సో రామోజీరావు గారు ఈనాడు సపోర్టుతో చేశాడు. తర్వాత నాదెండ్ల ఎపిసోడ్లో ఎన్టీఆర్ గారు ఆపరేషన్కి అమెరికా వెళ్ళటం, వచ్చేటప్పటికి నాదెండ్ల అధికారం చేజిక్కించుకోవటము, దాంట్లో రామ్లాల్ లాంటి గవర్నర్లు పోషించిన పాత్ర, ఢిల్లీ పెద్దల అండదండంతో ఇవన్నీ అందరికీ తెలిసిన సినిమాల రూపంలో కూడా వచ్చాయి. నాదెండ్ల టైంలో ఎన్టీఆర్ని సపోర్ట్ చేశాడు రామోజీరావు గారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం అని మళ్ళీ ప్రజల్లోకి వచ్చినప్పుడు రామారావుకి బాసటగా నిలిచాడు. ఎందుకంటే అప్పటికి మూడు ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది అనేది ప్రజల మూడు ఎన్టీఆర్కి అనుకూలంగానే ఉంది. నాదెండ్ల బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి. నాదెండ్లను పూర్తిగా నమ్ముకోవడానికి వీలు లేదు కనుక ఎన్టీఆర్ని సపోర్ట్ చేయడం అనేది ఒక అనివార్యమైన ఒక పరిస్థితి రామోజీరావు. ఆ లేటర్ స్టేజ్లో వైస్రాయ్ ఉదంతం వచ్చేటప్పటికి న్యాచురల్గా సైడ్స్ మార్చారు. అదేంటంటే ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు సంఖ్యను పెంచి చూపడంలో మేజర్ ఇదంతా జరిగింది, షఫలింగ్ అంతా. అంటే నాకు ఇప్పటికీ అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. అంటే అప్పుడు నేను చిన్నపిల్లోడిని, కానీ నేను స్కూల్లోనే ఉన్నాను అప్పుడు. బట్ స్టిల్ ఈ రోజుకి అందరూ చెప్తూ ఉంటే అనిపిస్తుంది ఏంటంటే, ఒక పత్రిక ఎమ్మెల్యేల సంఖ్యను పెద్దగా చేసి చూపిస్తే కనుక అంతలా లీడర్లలో కదలిక వస్తుందా, లీడర్లందరూ కూడా వైస్రాయ్కి వెళ్ళగలుగుతారా అనేది
అంటే ఆ రోజు ఈనాడు అంత విశ్వసనీయంగా అనిపించిందా, లేకపోతే వేరే ఆల్టర్నేట్ మాధ్యమాలు లేవా? ఇది లేదు. అక్కడ హోటలులో ఎమ్మెల్యేలందరినీ ఉంచి నడిపిన శిబిరము వ్యవహారం ఇది కూడా ఉంది కదా, దానికి ఇది యాడ్ అయింది. అంటే వేరే ఆల్టర్నేట్ పత్రికలు ఉంటాయి కదా, వాటిలో పత్రికలు కూడా చాలా వరకు ఎక్సెప్ట్ నాకు తెలిసి కొంత ఆంధ్రభూమి క్రానికల్ లాంటివి తప్పితే మెజారిటీ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా మేజర్ ఈనాడుని నమ్మారండి. పెంచి చూపించటము అంతా అటువైపు వెళ్ళిపోతున్నారంటే ఇక మామూలుగా కప్పదాట్లు మొదలైపోయినాయి. నమ్మారు. ఇటు సైడ్ ఉంటామా, అప్పటికీ ముద్దుకృష్ణ నాయుడు లాంటి వాళ్ళు కొంతమంది అంటిపెట్టుకుని ఉన్నా కానీ వాళ్ళ తర్వాత నెమ్మదిగా ఇక లాభం లేదనుకుని, అంటే అధికారం అనేది వాళ్ళ భ్రమల్లో ఉండిపోయి నిజమని నమ్మారు. ఇక వేరే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, ఎన్టీఆర్ని స్థానంలో ఇంకోళ్ళని, ఈవెన్ బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా చంద్రబాబుని ఎన్నుకుంటున్నామంటే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అనే విషయం ఆయనకు కూడా గుర్తించలేకపోయాడు. అంటే రాజకీయ అవగాహన లేకపోవడం అనేది, అంటే తన తండ్రిని తీసేసి చంద్రబాబు అధికారంలోకి వస్తున్నాడు అనేటువంటి ఒక బేసిక్ స్పృహ అనేది కూడా లేకపోవటం వల్ల, అంటే దీనికి కొంత ఏంటంటే రకరకాలు ఆ టైంలో వాళ్ళు పోషించిన పాత్ర. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసుకున్నాడు, నిజానికి మరి అట్లా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని, ఎన్టీఆర్కి ద్రోహం చేశాను పశ్చాత్తాపం ప్రకటించినా కూడా అడ్వకేట్ జనరల్ రోల్ కొంత ఉంది. ఇవన్నీ ఇది చేసి ఆయన పదవీచ్యుతికి దారి తీసింది. అల్టిమేట్గా అదే ఆయనని పదవిని కోల్పోవటం అనేది ఒక ఇదిగా ఉండి ఇంతటి ఇది యోధ నేల కొరగాల్సి వచ్చింది. అంటే సార్, ఇప్పుడు మీరు కూడా ఈనాడులో పనిచేశారు, అంటే వేరే వేరే పత్రికల్లో మీరు పనిచేసి ఉండవచ్చు. జనరల్గా కూడా ఒక యాజమాన్యం ఒక లైన్ తీసుకోవడం అనేది జనరల్గానే జరుగుతూ ఉంటుంది. ఆ లైన్కి అనుగుణంగా పాత్రికేయులు బిహేవ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ టైంలో అయితే పూర్తిగా అసలు పార్టీ కార్యకర్తలుగా మారిపోయిన జర్నలిస్టులనే చూస్తున్నాం ఇప్పుడు. అది వేరే విషయం. అంటే మరీ ఇప్పుడు ఇక పలానా వాడి పార్టీ ప్రచారం ఏదైనా ఉందన్నా కానీ, ఏదైనా కార్యక్రమం ఉందన్నా కానీ అది మనం కవర్ చేయాల్సిన అవసరం లేదని ఈవెన్ స్ట్రింగర్ డిసైడ్ చేసేస్తున్నాడు. ఇంతకుముందు ఏదో పైన ఉండేది కావచ్చు, ఇప్పుడు స్ట్రింగర్ అనుకుంటున్నాడు ఇది నా ప్రోగ్రామ్ కాదు, నేను పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోయినా కూడా వాడే వెళ్ళిపోమని చెప్పే, రాజకీయ నాయకుడే వెళ్ళిపోమని చెప్పే పరిస్థితులు వచ్చాయి. అయితే మీరు ఆ టైంలో 90s ఆ టైంలో ఇంకొంచెం అప్పటికి జర్నలిస్టులకి వాల్యూ ఉండింది. ఆ జర్నలిస్టులు వాళ్ళని నువ్వు ఇలా రాయాలి అని ఖచ్చితంగా నువ్వు ఇట్లాగే రాయాలి, రాయకపోతే నీ వార్త పడదు, అసలు పబ్లిష్ అవ్వదు అని చెప్పే పరిస్థితి ఉండేదంటారా? అయినప్పటికీ టోన్ ఎలా షిఫ్ట్ అయింది అనేది నా ప్రశ్న. పాలసీస్ ఏవి నోటీస్ బోర్డు మీద పెట్టి ఉండవు కదా, రేపటి నుంచి మనము ఈ పార్టీని సపోర్ట్ చేద్దాము రాయండి అని ఉండదు. కీలక స్థానాల్లో ఉండేవాళ్ళు, న్యూస్ని డిసైడ్ చేసేటువంటి వాళ్ళు కీలక స్థానాల్లో ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక మెసేజ్ చేరుతుంది, మనం వీళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకుని. సబ్ ఎడిటర్లు ఏముంది, వాళ్ళని ఏది ఇస్తే అది రాయమంటారు. అది కనుక ఒత్తిడి తెచ్చి రాయించడం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులు వాళ్ళ ఉదర పోషణార్థం భౌకృత వేషం అని ఏదో ఒక పత్రికలో పనిచేసుకుంటూ ఉంటారు. నిజానికి ఆ పత్రిక సపోర్ట్ చేస్తున్న లైన్కి వీళ్ళు అమ్ముడుపోయారని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు బతుకు తెరువు అది. నేను కూడా చాలామంది చెప్పేది ఏంటంటే, మీరు ఏ పత్రికలో పనిచేస్తే ఆ పత్రిక పాలసీకి అనుగుణంగా పోవడమే మీ వృత్తి ధర్మం. అంటే ఒక క్లాసులో ఇలా చెప్తే, ఏమంటే ఇప్పుడు మీరు దావూద్ ఇబ్రహీం పత్రిక పెట్టాడు అనుకోండి, దావూద్ ఇబ్రహీం పత్రికలో పనిచేస్తుంటే దావూద్ ఇబ్రహీం లైన్ తీసుకుని రాయమంటే రాయట్లేనా అన్నాడు. అది దావూద్ ఇబ్రహీం పత్రికలు ఎందుకు చేస్తావు నువ్వు? చేరకూడదు కదా. అది ఏంటంటే రాజకీయంగా కొంతమంది ఇప్పుడు ఏమైందంటే మరి లాయల్ దాన్ ది కింగ్ అని పొలిటికల్ బాసెస్ లేదా పత్రికాధిపతులు కొద్దిగా పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకుంటున్నారు. ఎడిటర్ స్థాయి మనుషులు కూడా ఇది కాదండి, మనం ఇలా కాదు, దీన్ని ఇట్లా వెళ్దాము, దీనివల్ల మనం ఏదైతే భుజానికి ఎత్తుకుంటున్నామో దానికి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు లేరు. చాలా సందర్భాలు పేర్లు అనవసరం, కానీ కొంతమంది ఎడిటర్ స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మనసులో, ప్రొపరేటర్ మనసులో ఇది ఉంటుంది అని ఊహించేసి ఇలా అని వండి వార్చేస్తున్నారు. అంటే రకరకాల తిట్లు శాపనార్థాలతో సహా, అంటే ప్రత్యర్థి పార్టీ నేతల్ని
చేసేస్తూ ఉంటే నాకు ఎటుపోతున్నామా మనము ఒక కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు, గైడ్ చేయాల్సిన వాళ్ళు, ముఖ్యంగా సమాజాన్ని గైడ్ చేయాల్సిన వాళ్ళు, ఒకప్పుడైతే ఏమీ రాజీ లేకుండా నచ్చని విషయాలు ఏమైనా ఉంటే అలా రిజిగ్నేషన్ జేబులో పెట్టుకు తిరిగిన వాళ్ళు రిజిగ్నేషన్ పడేసి బయటకు వచ్చిన వాళ్ళు. పుత్తూరు గారి వెంకటేశ్వరరావు టైం దాకా అట్లా నడిచిందండి. ఇప్పుడు ఏముంది, అది ఎంత ఎంత బాగా మనము గాలి కొడతాం అనే దాన్ని బట్టి ఇప్పుడు ఇది ఏంటంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వెతుక్కోవటం లాగా తయారైపోయింది పరిస్థితి. మనం ఏదో దానికి తగ్గట్టుగా ఉంటే ఉండగలగటము, ఈ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు ఎట్లా ఉన్నా కూడా ఏ పత్రికలో పనిచేస్తుంటే ఆ పత్రికలో కిమ్మనకుండా పనిచేయటం. అంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు 80s 90sలో నాకు తెలిసి 80లో దశకంలో ఉన్నా సార్, 70 చివరిలోనో తెలియదు కానీ 70 దశకం చివరిలో సారా ఉద్యమం, దూపగుంట రోషమ్మ నెల్లూరు జిల్లాకు సంబంధించి సారా ఉద్యమంతో ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం కంటే ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్, కల్తీ సారాతో చనిపోయిన వాళ్ళ మీద వరుస కథనాలు ఇవన్నీ రాయడము, దాంతో ఒక మహిళల్లో ఒక ఎమోషన్ బిల్డ్ అవ్వడము, అండ్ ఈవెన్ ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం అనే ఒక హామీ ఇవ్వడము. సో అది తెలుగు రాజకీయాల్లో ఒక కొత్త పరిణామాలకు తావిచ్చింది. అక్కడే కొంత ఒక గేమ్ చేంజర్ లాంటిది అని అంటూ ఉంటారు. ఆ టైంలో జరిగిన పరిణామాలు అంటే నా ప్రశ్న ఏంటంటే, మీరు పాత్రికేయ వృత్తిలో నిన్న ఒక సీనియర్ పాత్రికేయుడిగా, ఒక పత్రిక ఒక ఉద్యమాన్ని రేస్ చేయగలదు, మళ్ళీ సేమ్ ఆ స్టాండ్ని మళ్ళీ సబ్సైడ్ కూడా చేయగలదా, లేకపోతే ఆ సబ్సైడ్ అయ్యిందా, లేకపోతే ఉద్యమాలు పత్రికల ద్వారా పుడతాయా, లేకపోతే ఉద్యమాలు జరుగుతున్నాయని కేవలం కవరేజ్కే మాత్రమే పత్రికలు కారణమవుతాయా? ఇది నేను తెలంగాణ ఉద్యమం టైంలో కూడా చూసాం, ఈవెన్ జయాంధ్ర టైంలో కూడా ఉండిందని చెప్తూ ఉంటారు. ఒకసారి మీరు వివరిస్తారా ఉద్యమాలకి పత్రికలకి? ఒకటి ప్రజల్లో ఎంతో కొంత ఉండాలండి, కేవలము బయట నుంచి రుద్దితే వచ్చేది కాదు. పత్రికలు వాటిని భుజానికి ఎత్తుకోవటం వెనకాల మళ్ళీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. దూపకొండ ఉద్యమము సారా వయోజన పాఠశాలల్లో వచ్చిన ఒక చైతన్యంతో అక్కడ సారా అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహిళలు ఇచ్చేశారు. మొదటి వార్త ఈనాడులో కూడా అదేదో జిల్లాకి పరిమితం చేశారు. ఆ తర్వాత దాని సిగ్నిఫికెన్స్ని ఇది చేసుకుని లిక్కర్ లాబీ ఏమిటి, నిజానికి సారా వేలం పాటలప్పుడు సహజంగానే ఆ గ్రామాల్లో గొడవలు జరగటము, ఈ ఆహారాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. దాన్ని తీసుకుని లిక్కర్ లాబీ మీద స్టడీ చేసి లిక్కర్ లాబీ ఏ సామాజిక వర్గం చేతిలో ఉంది అనే దీంతో ఆ సామాజిక వర్గాన్ని రాజకీయంగా కట్టడి చేయాలంటే లిక్కర్ ఫినాన్షియల్ చైన్ని కట్ చేయకపోతే లాభం లేదు అనే ఒక బ్రాడర్ దీంతో తీసుకుని ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అంటే ఇక్కడ ప్రజలు ఎంత మేరకు వ్యతిరేకిస్తున్నారు ఏమిటి అనేది కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని తీసుకుని ఈనాడులో శ్రీధరు ఆ ఉద్యమం సాగినంత కాలము సారా రిలేటెడ్ కార్టూన్లే వేశాడు కంప్లీట్గా. మొత్తం దానికి శీర్షికల దగ్గర నుంచి ఆ సారా పతాకం, దాన్ని మద్య నిషేధ ఉద్యమ పతాకాన్ని, అట్లాగే అఖిలపక్ష సమావేశాలని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా అంటే అటు ఉద్యమానికి పత్రికల్లో పూర్తి కవరేజ్ ఇవ్వడంతో పాటు తర్వాత దాన్ని లీడ్ చేయడంలో కూడా ఈనాడు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎన్టీ రామారావు మీరు అన్నట్టుగా మద్య నిషేధాన్ని అమలు చేసిన తర్వాత ఆ ఉద్యమం సబ్సైడ్ అయిపోయింది. ఆ తర్వాత అదే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దీంట్లో లిక్కర్ మీద బ్యాన్ ఎత్తేస్తే ఎవరు పట్టించుకోవాలి. దీనికి రామోజీరావు గారు అప్పట్లో చెప్పిన వివరణ ఏమిటంటే, ఏ ఉద్యమం అయినా ప్రజలు ముందుకు తీసుకువెళ్ళాలే కానీ పత్రికలు కొంతకాలం చేసి తనని కంటిన్యూస్గా వాళ్ళే దాని మీద ఉండలేరు అన్నది ఆయన వాదన. ఎప్పుడైతే మీకు టైం ప్రకారం జరిగాయో లిక్కర్ లేకపోవడం అనేది మళ్ళీ తన వ్యాపార ప్రయోజనాలు కూడా ఇబ్బంది అవుతుంది. రామోజీ ఫిలిం సిటీలో లిక్కర్ లేకపోతే బాంబే నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఈ కారణం వల్ల తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నాడు. అది ఒకానొక టైంలో ఒకానొక సందర్భంలో అది అవసరమైన ఒక పాచిక్గా ఉంది, మరొక సందర్భంలో కాదనుకుని పక్కన. వీటి వెనక లాజిస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇది వర్సెస్ బిట్వీన్
రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఒక ఇదిని. అట్లాగే కౌన్సిల్ వివాదంలో కూడా ఆయన మొదట్లో చాలా ఫైట్ ఇచ్చాడు. అప్పట్లో మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్కిను రామోజీ ఒక హెడ్డింగ్ పెట్టాడు ఆయన, పెద్దల సభలో గలభా అని. దాని మీద రామోజీరావుని రిప్రమైండ్ చేస్తూ కౌన్సిల్కి వచ్చి భవన్లో నిలబడి సంజయ్ చెప్పమన్నారు. నేనేం తప్పు చేయలేదు, నేను సంజయ్ చెప్పుకొని అన్నాడు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. విజయ రామారావు వచ్చి కూర్చున్నాడు, మిమ్మల్ని కౌన్సిల్ తీసుకువెళ్ళడానికి వచ్చానని. నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్తే వస్తానంటాడు ఈయన. స్టే ఉంది. ఇష్యూ ఏంటి సార్? ఇష్యూ ఏంది ఒకసారి? నిజంగా ప్రేక్షకులకు చాలా మంది తెలియదు. మళ్ళీ పెద్దల సభలో కౌన్సిల్లో ఏదో మామూలుగా మాట అలజడులు ఉంటాయి కదా. ఉంటాయి. సో హెడ్లైన్ పెద్దల సభలో అది కూడా ఎక్కడో వెనకాల పేజీలో ఒక డబుల్ కాలం శీర్షిక, అది కూడా పెద్ద ఫ్లేరప్ అయింది కూడా కాదు. పెద్దల సభలో గలభా. పెద్దలు అంటే జనరల్గా ఇంగ్లీష్లో ఎల్డర్స్ అని వాడుతుంటాం కదా. అది దాన్ని ఒక కారణంగా తీసుకుని రామోజీరావుని ఇది చేయాలి అంటే, దానికి ముందు అంతకుముందు కాంగ్రెస్ వ్యతిరేకత రామోజీరావు ఉన్నాయి కదా. కాంగ్రెస్ వాళ్ళంటే ఆయనకి పడదు, సహజంగానే ఆ పార్టీ వాళ్ళకి ఈయన పడరు. అది దీన్ని ఒక సాకుగా చూపి దాన్ని ముందుకు తెచ్చారు. కౌన్సిల్కి పిలిచి మందలించడం అనే ప్రక్రియని చివరికి అది నేషన్ వైడ్గా చట్టసభలకి వర్సెస్ జ్యుడిషియరీకి మధ్య ఏది ఎవరి అధికారాలు ఏమిటి అనే ఒక నేషనల్ డిబేట్కి అది దారితీసింది. ఆ తర్వాత పరిణామాల్లో ఇటు కౌన్సిలే రద్దు అయిపోయింది. ఎన్టీఆర్ గారు రద్దు చేయడం వల్ల అసలు ఈ మొత్తం కేసు పోయింది. అది సో అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ ఆయన వెనక్కి జంకకుండా పోరాటము చేశాడు. అట్లాగే చాలా వినియోగదారుల ఉద్యమానికి సంబంధించిన వినియోగదారుల వార్తల్ని బాగా హైలైట్ చేశాడు. అది కూడా ఒక రకంగా ఉద్యమం తీసుకొచ్చాడు. అట్లే సమాచార హక్కు చట్టం మీద ఆర్టీఐ మీద సిరీస్ ఆఫ్ స్టోరీస్ అవును చేశాడు చాలా. కానీ ఆ తర్వాత దాన్ని కూడా అది ఫేడ్ అవుట్ అవుతూ వచ్చేసింది. సమాచార హక్కు చట్టము అది చివరికి చాపకని నీరులాగా అది ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవటము, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇవన్నీ వచ్చేటప్పటికి కొంత సమాచార హక్కు చట్టాన్ని కూడా వదిలేసి, అంటే ఒక టైంకి వచ్చేటప్పటికి అవి ముందరికాల బంధాలు అయినప్పుడు వాటి వెనకాల తగ్గుతూ వచ్చాడు. ఇవాళ ఏజ్ పెరిగే కొద్దీ ఆయన వైవాహిక బంధాల కారణంగా రకరకాల ఆబ్లిగేషన్స్ పొలిటికల్గా కూడా ఆయనకి ఒకప్పుడు ఉండే ఇది కంటే కూడా ఎక్కువ జంజాటాలు ఎక్కువైపోయినాయి. ప్రెషర్ గ్రూప్స్ బాగా పెరిగిపోవటం వల్ల చాలా వరకు తదనంతర కాలంలో ఆయన ఆ పోరాట పట్టుమని కోల్పోతూ వచ్చాడు రామోజీరావు గారు. తెలంగాణ ఉద్యమ టైంలో కూడా తెలంగాణ ఆయన హబ్ అంతా కూడా తెలంగాణ, ఆయన మేజర్ యాక్టివిటీ అంతా కూడా తెలంగాణ హైదరాబాద్లో ఉంది. సహజంగా కృష్ణా జిల్లా వాడు కనుక చాలా ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఆయన వేరే ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద ఆచితూచే వచ్చాడు తప్పితే ఎడిటోరియల్స్ కూడా ఏమి పెద్దగా. అయితే అప్పుడు మంచి స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈవెన్ కేసీఆర్ డైరెక్ట్గా అన్నమాట, లక్ష నాగళ్లతో దున్నుతాం రామోజీ ఫిలిం సిటీ అని ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఆ తర్వాత దాన్ని నేను అనలేదు అని డినై చేసిన సందర్భం అన్నమాట ఉంది. కేసీఆర్ మాట తర్వాత అనలేదు అని ఇది కూడా అన్నారనుకోండి. అది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే అనేవారు ఆ రెండు పత్రికలు మన గురించి రాయవని. అంటే వీటికి ఆల్టర్నేట్గానే ఇంకో పత్రిక రావాలనే ఆలోచనతోటే ఆ రెండు పత్రికలని ఆయన ఉద్దేశంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి మరో రెండు పత్రికలు వస్తున్నాయని. ఉండవల్లి లాంటి వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు, ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాము, పత్రికలతో ఎందుకు డైరెక్ట్ గొడవలు పెట్టుకోవటము అని. గొడవలు పెట్టుకునేది ఏముంది, వాళ్ళు ఇటు వ్యతిరేకంగా రాస్తున్నారు, ప్రజలకు చెప్పాలి, మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు ఈ పత్రికలు అనేది చెప్పకపోతే దానివల్ల మనకు వచ్చే ఇదేమిటి అని. మరో రెండు పత్రికలు సాక్షిను, సూర్య వస్తున్నాయని చెప్పి చాలా ఓపెన్గానే చెప్పేవాడు. సాక్షి గ్రూప్ని లాంచ్ చేయడం వెనకాల కూడా ఓ రకంగా పత్రికల పార్టిజాన్ యాటిట్యూడ్సే కారణమని నేను అనుకుంటాను. పెద్దలా లాంటి స్టోరీస్ని
ఫుల్ పేజీ వండి వార్చితే సహజంగానే రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకున్న నాయుడికి తన వాయిస్ని వినిపించడానికి వేరే ప్లాట్ఫామ్స్ కావాలి అని చూసుకుంటారు. అది వాళ్ళ ఏమిటంటే ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక సొంత పత్రిక, సొంత ఛానలు లేకపోతే మనుగడ లేని ఒక పరిస్థితిలోకి తీసుకువెళ్ళే వెళ్ళింది. ఇవన్నీ అంటే రకరకాల కారణాలు. రామోజీరావు దానికి కొంతవరకు బాట వేశాడు. అవన్నీ తదనంతరం షేప్ తీసుకున్నాయి ఇవన్నీ కూడా. అది ఇవాళ ఏమిటంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ అనేది పెద్ద ఇదేమి కాదు. రాజకీయంగా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన పత్రిక ఛానల్స్ నడిచిపోతాయి. యాడ్ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. ఎమ్మెల్యేలు యాడ్స్ సబ్స్క్రిప్షన్స్ కట్టిస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదో టార్గెట్లు పెట్టి ఎమ్మెల్యేకి ఒక 50,000 కాపీలు అని చెప్పి టార్గెట్లతో నడిపిస్తుంటారు. అల్టిమేట్గా ఏంటంటే యాడ్ రెవెన్యూ వచ్చింది, ఇన్కమ్స్, ఫినాన్షియల్ స్ట్రెంగ్స్ ఇవన్నీ కంటే కూడా ఆ పత్రిక ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది కూడా ఆలోచించాలి. అందుకనే మన పార్టీ తరఫున ఒక పత్రిక ఉంది అనుకుని సంబరపడితే ఉపయోగం లేదు. ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, ఏ మేరకు మన వాయిస్ని కన్విన్సింగ్గా ప్రజలకు చేరుస్తుంది, ఆ ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది అల్టిమేట్గా డిసైడ్ చేసేటువంటి కొన్ని ప్యాట్రన్స్ ఎందుకో అంటే నాకు మీలాంటి వాళ్ళు చెప్పిన దాని నుంచే వచ్చింది. కొన్ని ప్యాట్రన్స్ మాత్రం కొన్ని ఈనాడు కొంచెం ప్రత్యేకంగానే తీసుకుందేమో అనిపిస్తుంది సార్. ఇప్పుడు సారా ఉద్యమం కావచ్చు, లేకపోతే అప్పుడు వరుస కథనాలు ప్రచురించడం, వరుస కథనాలు డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకురావడం. తిరుపతి మిరాసి వల్లీశ్వర్ గారే అది అక్కడ నుంచి తిరుపతి కలియుగ వైకుంఠపాలే ఏదో అప్పుడు పేరు పెట్టి రాశారు. ఆయన సహవాసి అని ఉమామేశ్వరరావు గారు ఇక్కడ తిరుపతిలో నుంచి వచ్చినవి ఆయన కూర్చుని రీరైట్ చేసేవారు. తిరుపతి రిపోర్టర్ వల్లీశ్వర్ గారు తిరుపతిలో ఉన్నారు. బహుశా మిరాసి దాని గురించి, చట్టం గురించి, చల్లకొండ కమిషన్ తర్వాత. సో అంటే వరుస కథనాలు రాయడము, తద్వారా ఒక ఒపీనియన్ బిల్డ్ చేయడం అనేది మీరు ఈవెన్ జలయజ్ఞం ధనయజ్ఞం టైంలో కనిపిస్తుంది, వైశ్రాయ్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత కాలంలో ఈవెన్ తెలంగాణ ఉద్యమం ఆ టైంలో కూడా కొన్ని తెలంగాణకు సంబంధించిన కొన్ని స్టోరీస్ వచ్చాయి వరుసగా. అండ్ మొన్న ఈవెన్ 2G కుంభకోణం విషయంలో కావచ్చు, అండ్ 1,00,000 కోట్ల అవినీతి, ఇది చాలా కీలకం. 1,00,000 కోట్ల అవినీతి, అక్రమాస్తులు, జగన్ అక్రమాస్తులు అనే కాయిన్ చేసింది. ఒక ప్యాట్రన్ ఏదో ఒకటి ఫాలో అయింది ఉందా అంటే జస్ట్ అబ్జర్వేషన్. మీరు ప్యాట్రన్ అని కాదు కానండి, అది ఒక క్యాంపెయినింగ్ జర్నలిజం అని అనుకోవాలి మనం. ఈవెన్ రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మీద కూడా రాసిన ఉద్యమంగా దాన్ని తీసుకుని టేకప్ చేసి కొంతకాలం దాన్ని ముందుకు తీసుకువెళ్ళటము, ఒక సెక్షన్ ఆఫ్ రీడర్స్లో దాన్ని ఒక సంచలనం సృష్టించటము అనేది మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న పద్ధతే. అయితే మీరు అన్నట్టుగా ఈనాడు ఈ విషయంలో దాదాపు లీడ్ రోల్ పోషించింది. మిగతా పత్రికలంతా ఉద్యమ స్థాయిలో వీటిని అంటే ఈనాడును అనుసరించాలి, అడపా కథనాలు రాస్తారు కానీ వరుసగా అంటే ఒక ఎండుకి పోయేంత వరకు తీసుకురావడం అనేది అంటే ఒకప్పుడు పత్రికలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఉండేది. ఏదైనా కుంభకోణం లాంటివి తవ్వి తీసి ఎక్స్క్లూజివ్గా బయట పెట్టే కథనాలు ఉండేవి. ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెనకబడిపోయి ఈ అవినీతిని ప్రధానంగా చేసుకుని, అది కూడా తమకు సరిపడని రాజకీయ ప్రత్యర్థుల మీద ఫోకస్ నిలిపి చేయటం అనేది ఈనాడు టేకప్ చేసింది. దాని వెనకాల వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ప్యాటర్న్గా అంటే మరి దానికి ఆయన ఏ డెసిషన్స్ తీసుకున్నాడో దాన్ని ప్యాటర్న్గా ఎందుకు చేశాడు అనేది మనకు తెలియదు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీ జర్నలిస్ట్గా మీరు అప్పటి గొప్ప పాత్రికేయులని మీరు చూశారు, ఆ తర్వాత ఇప్పుడున్న పాత్రికేయ రంగాన్ని చూస్తున్నారు కాబట్టి డిక్లైన్గా చూడాలి దీన్ని, లేదు ఇక ఇది ఇన్నెవిటబుల్గా మనము అధపాతాళానికి పోతున్నట్టుగానే మీరు భావిస్తారా, లేకపోతే ఇంకా కొత్త ట్రెండ్లోకి వెళ్తున్నాం కానీ అట్లీస్ట్ జర్నలిస్ట్గా ఎదగడానికి స్కోప్ ఉందని ఏమైనా ఆశ ఉందా? రెండు రకాలుగా చూస్తున్నానండి. ఇవాళ నిన్నటి ఎడిటర్ కంటే ఇవాళ ఎడిటర్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా విషయాలు. నిన్నటి ఎడిటర్లకి ఇన్ని రకాల విషయాల్ని పట్టించుకొని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు, చాలా లిమిటెడ్గా ఉన్నాయి.
ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి పర్యావరణ సమస్యల దాకా అంతర్జాతీయ విషయాల నుంచి బోల్డ్ అన్ని కాన్ఫ్లిక్ట్స్ వరల్డ్ వైడ్గా చూసినప్పుడు అనేక విషయాల మీద ఒకదానికొకటి కాన్ఫ్లిక్టింగ్ విషయాల మీద ఇటు సైన్స్ టెక్నాలజీ అటు మరొకటి ఆర్థికం ప్రపంచంలో ఇంటర్నేషనల్లో ఏ దేశంలో ఏం జరుగుతుంది, పాలస్తీనా ఏంటి, ఇజ్రాయెల్ ఏంటి దగ్గర నుంచి వాటి రూట్ కాజెస్ దగ్గర నుంచి ఇవాళ ఎడిటర్గా ఉండటం అనేది మోర్ ఛాలెంజింగ్ ఒక రకంగా విషయ పరిజ్ఞానం పరంగా. పాత తరం ఎడిటర్లకి ఇన్ని విషయాలతో పెద్ద పని ఉండేది కదా. అంటే ఒక ఎడిటోరియల్ కంటెంట్ తీసుకుంటే ఏదో కొన్ని లిమిటెడ్గా ఉండేది, నేషనల్ పాలిటిక్స్ లేదా స్టేట్ పాలిటిక్స్, వ్యవసాయమో మరొకటి తీసుకుని రాసేవాడు. ఆ రకంగా చూసినప్పుడు ఇవాళ ఈ టైంలో యంగర్ జనరేషన్ ఎడిటర్స్ చాలా బిగ్గర్ రోల్ పోషించాలి. ఛాలెంజెస్ అంటే మోర్ ఎబిలిటీస్ కావాలి. అయితే అందరూ పత్రికల ఎడిటర్లు స్టూప్ డౌన్ అయ్యారా అంటానికి వీల్లేదు. ఈ లిమిటేషన్స్ తెలుసుకుంటూ ఆ లిమిటేషన్స్ జోలికి వెళ్లకుండా తమ పద్ధతిలో తాము రాసుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. తమ ప్రత్యేకతల్ని నిలుపుకుంటూ తమ కాలం తాము రాసుకుంటూ, ఉదాహరణకి చెప్పచ్చు, ఇప్పుడు కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రజ్యోతి పాలసీ ఎలా ఉన్నా కూడా తను చెప్పదలుచుకుంది కేసీఆర్ని విమర్శించాలన్నా లేకపోతే మరొకళ్ళని విమర్శించాలన్నా తన లైన్ తను తీసుకుని చెప్పగలుగుతున్నాడు. ఆ మేరకు అతనికి ఆ ఫ్రీడమ్ను ఉపయోగించుకుంటున్నాడు. ఆ స్వేచ్ఛ అనేది ఉంది తన ఆలోచన ధోరణికి. అంటే ఎంతో కొంత, అంటే ఎందుకు ఉదాహరణ సహితంగా చెప్తున్నానంటే, ఎంత పొలిటికల్గా ఒకవైపు లీనింగ్స్ ఉన్న పత్రిక ఉన్నా కూడా ఎడిటర్ కనుక తనకున్న దీంట్లో అయినా లిమిటెడ్ దాంట్లో అయినా స్వేచ్ఛ తీసుకుంటే హీ కెన్ మేక్ ఎ మార్క్. అది లేకుండా లాయల్ దాన్ ది కింగ్ అని తాను స్టూప్ డౌన్ అయిపోయి జీవుజూర్ అంటే అవుట్. నీ పాలసీ నీదే, ఆ పాలసీతో నేనేం డిఫర్ అవ్వట్లా పత్రికాధిపతి, కానీ ఈ ఇష్యూలో దిస్ ఈజ్ మై ఇండిపెండెంట్ స్టాండ్, ఇది నేను రాసుకుంటా, ఈ స్వేచ్ఛ నాకు అని చెప్పగలిగిన అంటే ఎడిటర్ అనే స్థాయిలో కూర్చున్న వాడికి ఇండివిజువల్గా ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక పర్సనాలిటీ, ఒక మూర్తిమత్వం ఉండాలి. అతను ఒక ఫోర్స్గా అతనికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. ఆ బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సిద్ధాంత బలం మీదో లేకపోతే ఒక ప్రతిమతోనో అది సాధించుకోవాలి. లేకపోతే ఏముంది, ఎట్లా సార్ మీరు అలాగంటే అలా సార్ అంటే అవుట్ అయిపోయింది కదా. లేదు, ఒక క్లియర్ కట్ బైఫర్కేషన్ తీసుకొని చెప్పగలిగితే, ఒకటండి ఆపరేటర్స్కి చెప్పే పద్ధతిలో చెప్తే ఇది కాదండి దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది అని పిల్లి మెడలో గంట కట్టేటువంటి వాళ్ళు కావాలి. గంట కట్టట్లా, ఎందుకు కట్టట్లేదంటే ఏదో మనం చేయగలిగింది ఏం లేదు, మన ఉద్యోగము మన ఇది నడిచిపోతుంది కదా అనుకుని బయటకు వస్తే చేయగలిగిన పని ఉంది, మళ్ళీ ఏం చేస్తాము, ఈ పత్రిక కాదనుకుంటే మనకున్నవే 4 పత్రికలు, ఓ పత్రికలో పనిచేసిన ఎడిటరు మరో పత్రికలో ఇంకో పత్రికలో ఎడిటర్ వెళ్ళలేదు, ఎందుకంటే ఆ పత్రికలో ఖాళీ లేదు కదా. కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో సార్, కొంత ఎడిటర్లు లేదా ఒక జర్నలిస్ట్కి ఒక ఒపీనియన్ ఉండడమో లేకపోతే తనకంటూ ఒక భావన ఉండడమో, ఆ భావనను పెట్టగలిగే స్వాతంత్రం కావడం అనేది చాలా ఇంపార్టెంట్, స్వేచ్ఛ ఉండాలనేది. అయితే అదే టైంలో మామూలు జనాలకు ఆలోచనల్లో కానివ్వండి, లేకపోతే ఈవెన్ రాజకీయ నాయకులైనా కానీ ఎవరైనా కానీ మాట్లాడేదంటే అన్బయాస్డ్గా ఉండాలి జర్నలిస్టులు అంటారు. హ్యావింగ్ అన్ ఒపీనియన్ అండ్ అన్బయాస్డ్ జర్నలిజం, హౌ ఈ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు కంప్లీట్ ఆబ్జెక్టివిటీ అనేది ఈజ్ ఎ మిత్ అండి. పూర్తి సత్యనిష్ట అనేది ఎక్కడ ఉండదు. మనం ఎలాంటి కోణంలో చూస్తున్నాము అనేది, నేను బేసిక్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిస్ట్. నాకు వీళ్ళంటే ఎక్కువ వాళ్ళంటే తక్కువే ఉండదు. నేను ఇండిపెండెంట్గా నాకు రీజనబుల్ అనిపించిన పాయింట్లు బీజేపీలో కొన్ని కనపడవచ్చు, కమ్యూనిస్టుల్లో కొన్ని రీజనబుల్ పాయింట్స్ నాకు అనిపించవచ్చు, మరొక పార్టీలో. ఇవాళ కమ్యూనిస్టుల వల్ల భారతదేశంలో కొంత మేలు జరిగింది, పని గంటలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవాళ కమ్యూనిస్టుల రెలవెన్స్ అనేది పోయింది, అది కూడా వాస్తవమే. ఇవాళ కార్పొరేట్ సెంటర్ అయిన తర్వాత
ఎక్కడా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు మనుగడ సాగించలేని పరిస్థితి కార్మికోద్యమాల దగ్గర నుంచి ఏమీ లేదు. కమ్యూనిస్ట్ ఫెయిల్యూర్కి టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ఫెయిల్యూరే కాదు, ఇండియనైజ్ కాలేకపోవడం అనేది భారతదేశంలోని కమ్యూనిస్టుల వైఫల్యానికి కూడా కారణం. ఇక్కడ స్థితిగతులకు అనుగుణంగా భారతీయ అవసరాలకి, భారతీయ ఆత్మకి తగ్గట్టుగా ఈ ప్రజలకి అవసరాలకి అనుగుణంగా నీ సిద్ధాంతాన్ని నువ్వు అన్వయింపజేసుకోవటంలో ఫెయిల్యూర్ అనేది ఏదో పిడివాదంగా దాన్నే పట్టు కూర్చున్నారే కానీ దీంట్లో మనం ఎంతవరకు తీసుకుందాము, దీన్ని మోర్ లిబరలైజ్ చేసి ఎంతకు వెళ్దాము. వాళ్ళు ఆపలేము ఈ ప్రవాహాన్ని. ఎంత కమ్యూనిస్ట్ యోధ వచ్చినా కానీ ఈ గ్లోబలైజేషన్లో, ఈ ఇండస్ట్రియలైజేషన్లో జరిగే మంచి జరుగుతుంది. భారీ ఎత్తున జరుగుతున్నవి, రకరకాల పోర్టుల్ని రకరకాల వాళ్ళకి కట్టబెడుతున్నారని చెప్తున్నారు. ఇది ఒక వరల్డ్ వైడ్గా వస్తున్న ఒక ఇన్విటబుల్ ఇదే. కానీ అక్కడ నరేంద్ర మోదీ ఉన్నా, మరొకళ్ళు ఉన్నా, మరొక ఇది ఉన్నా కానీ ఈ ప్రాసెస్ని అడ్డుకునే పరిస్థితి లేదండి. దాన్ని కూడా ఎవరు చూడటల్లా. ఇది ఒక పార్టీ చేస్తున్న, ఒక వ్యక్తి చేస్తున్న ఇది అనుకోవటం కూడా అల్టిమేట్గా జరుగుతున్నది ఏమిటి అనేది కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్లో నుంచి చూసినప్పుడు ఇవాళ అన్ని రంగాల్లో పాల ఉత్పత్తి పెరిగింది, మనకి ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. చాలా మేజర్ సెక్టర్స్లో ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో ముందుకు వెళ్ళింది. నాకు వ్యక్తిగతంగా బాగా బాధ పెడుతున్నటువంటి ఏంటంటే అండి, అన్ని వ్యవస్థలని కూలదోస్తుంది, కొంగదీస్తుంది డీప్ రూటెడ్ కరప్షన్ అండి. అది కరప్షన్ అనేది ఒక లైసెన్స్ అయిపోయింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా మీరు డబ్బులు ఇవ్వకుండా పని అయ్యే పరిస్థితులు లేవు. ఎంత స్మార్ట్ ఆఫీసెస్ చేయండి, ఆన్లైన్ పర్మిషన్లు అనండి, దాన్ని తొక్కి పెడుతూ దానికి దొడ్డిదారులు ఎత్తుక్కుంటూ ప్రజల్ని పీడిసి తింటున్నారు. దీని మీద నిజంగా రావాల్సింది ఒక ప్రజా ఉద్యమం. అవినీతి మీద జరగాల్సినటువంటి అన్ని వ్యవస్థలు అవినీతితో బాగా బస్టుపట్టిపోతున్నాయి. ప్రజలు బాగా ఒక రకమైన అశాంతికి, అలజడికి, అవినీతికి అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్, పోనీలే డబ్బులు తీసుకోకుండా ఎవరు పనిచేస్తారో అనే పరిస్థితికి మనం ట్యూన్ అవుతున్నామంటే నాకు రాజకీయాల దగ్గర నుంచి, పోలీసింగ్ దగ్గర నుంచి, రెవెన్యూ, మీరు న్యాయపరిశ ఇవ్వకుండా ఒకటి ఏదైనా రిజిస్టర్ చేయించండి చూద్దాం. సీఎం అయినా సరే, సీఎం డాక్యుమెంట్ అయినా కూడా డబ్బులు లేకుండా రిజిస్టర్ అవ్వదేమో. సీఎం పేరు చెప్పకుండా పంపించమనండి. ఇవన్నీ తెలియవా రాజకీయ నాయకులకి? తెలిసినా మొత్తం హోల్ సిస్టంలో ఒక స్టేజ్ వరకు చూసి ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఇది ఎటు వెళ్తున్నామా అనేది ఒక చిన్నపాటి. సార్, నేను అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు జర్నలిజంలోకి వస్తున్న చాలామందికి జర్నలిస్ట్గా ఉంటే సరిపోదు. ఒక రిపోర్టర్ ఏదో ఒక జిల్లాకి ప్రతినిధిగా ఉండాలి, ఆ ఛానల్కి లేదా ఒక పత్రికకి అంటే కనుక అతను ఖచ్చితంగా బిజినెస్ తెచ్చేవాడే ఉండాలనే మాటలోకి వెళ్ళిపోయాం మనం. అంటే బేసికల్లీ ఒక రిపోర్టర్ ఉన్నాడు అంటే ఎన్ని యాడ్స్ తీసుకొస్తావు, ఎంత డబ్బులు తీసుకొస్తావు అని. నేను శాలరీ ఇవ్వడం పక్కన పెట్టండి, అక్కడి నుంచి ఎంత వస్తుంది అనే క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకనొక దశలో నేనే నా అనుభవమే చెప్తాను. ఇట్లా నిజంగానే మాకు అసలు ఎవరు జర్నలిస్టులు అడ్వర్టైజ్మెంట్ చేయని అవసరం లేదు, బట్ నాకు మంచి వార్తలు కావాలి అన్నాం అనుకోండి, అన్న మీ దగ్గర కమిషను ఇవేమి ఉండవు కదన్నా అని చెప్పిన జర్నలిస్టులు కూడా నాకు తెలుసు. సో బేసికల్లీ అంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. మనకు జీతాలు అత్యవసర జీతాలు ఉండడం వల్ల ఇట్లాంటి ఒక ఆప్షన్స్ వైపు ఫోర్స్ఫుల్గా మారుతున్నారు అనుకోవచ్చు. లేదు అని అంటే ఇంకొక వైపు ఏంటంటే ఇంకా నీకు జర్నలిజంతో పని లేదు, వ్యాపారమే లెక్క అనుకున్న యాజమాన్యాలు కావచ్చు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ సార్? అంటే 2 స్టేజెస్లో చూడాలండి. ఒకటి కాస్త కోస్తో ఆర్థిక స్థోమత ఉండి ఇతరత్ర బిజినెస్లు ఉండి పత్రికలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెడుతున్నటువంటి మోటివ్స్ వేరు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా పత్రికను కూడా ఉపయోగించుకుందామని వచ్చేవాళ్ళు పెద్ద స్థాయిలో పెడుతున్నారు. అది ఒక సెక్షన్ ఆఫ్ పత్రికా యజమానులు. నాబోడిగాడు ఉంటాడు, నాకేదో సరదా, నా దగ్గర డబ్బు లేదు, పత్రిక పెట్టడం చాలా తేలిక. ఆన్లైన్ ఎడిషన్లు చాలా తెస్తున్నారు. ఏమి ప్రింటింగ్ వెళ్ళక్కర్లా. ప్రింటింగ్ అయినా కూడా ఒక 100 కాపీలో 200 కాపీలో ప్రింట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి అఫీషియల్ టేబుల్ మీద పనిచేసి
ఆ రీజనల్ పత్రికల కోటాలు, చిన్న పత్రికల కోటాలో 4 అడ్వర్టైజ్మెంట్ వేసుకుని కాలక్షేపం చేసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు దగ్గర పనిచేసే రిపోర్టర్లు, మొన్న ఒక ప్రకటన చూసాం, మా పత్రికలో రిపోర్టర్లు కావాలను, అయితే నెల జీతాలు ఇవ్వబడవు, రిపోర్టర్లు కావాలట, నెల జీతాలు ఇవ్వబడవు అని నోట్ అని పెట్టినాడు. అవి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు అది కూడా ఆలోచించాలిగా. నేను జీతం కూడా ఇవ్వను, నువ్వు కాస్త దండుకో, నీకు నేను ఒక కార్డు ఇస్తాను, లేకపోతే మైకు లోగో ఇస్తాను, నువ్వు జనం మీద పడి బతుకు, నువ్వు బతకడమే కాదు నన్ను కూడా బతికిచ్చు. అవును. ఎందుకు వస్తున్నాడా వచ్చేవాడు? జర్నలిజం మీద అభిరుచితో వస్తున్నాడా? జర్నలిజం ద్వారా సేవ చేయడం కోసం వస్తున్నాడా? వాడు వస్తున్నవాడు దీన్ని కూడా, ఒక జర్నలిజాన్ని కూడా ఒక దగ్గర దారి అనుకుంటున్నాడు. ఏమి దగ్గర దారి? నాకు అక్రిడేషన్ ఏమైనా వస్తే, అక్రిడేషన్తో నాకు బస్ పాస్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు ఏదైనా నాకు ఒక ఇంటి స్థలం ఏదైనా వస్తుంది, ఒక హెల్త్ కార్డు వస్తుంది, సమాజంలో కాస్త కూస్తో ఏదన్నా యాక్సెస్ వస్తుంది, వస్తుంది పెద్ద నాయకులకి అందరికి. ఇంకాస్త దూరం ఆలోచన చేస్తే నేను డైరెక్ట్గా పొలిటీషియన్స్తో సంబంధ బాంధవ్యాలు పెంచుకుని ఏదో పార్టీలు జంప్ అవ్వచ్చు. అలా అవుతున్న వాళ్ళు ఉన్నారుగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కదా, మనం పేర్లు అనవసరం. కానీ ఇది అంటే ఎవడికి స్థాయిలో వాడు ఆలోచించి దీన్ని మొత్తం ఒక విష సర్కిల్లా చేసి పెట్టారు. దీనికి ఏమిటి మార్గాంతరం అంటే, మార్గాంతరం ఏం లేదు, ప్రజలు రిజెక్ట్ చేయడం ఒక్కటే మార్గాంతరం. అంటే నేను అనకూడదు కానీ అనేస్తాను, జర్నలిస్టులని రోడ్డు మీద పట్టుకుని కొట్టినా కూడా ఆశ్చర్యపోని, జర్నలిస్టుల మీద దాడులు జరిగినా కూడా మనమేం ఆశ్చర్యపోనక్కర్లా. అంతగా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వేధించుకు తింటున్నారు. రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఏదో ఎవడో ఇల్లు కట్టుకుంటుంటాడు, ఒక ఇసుక కుప్ప ఉందనుకోండి, బ్లాక్మెయిల్ చేస్తాడు, రేపు పొద్దున రాయమంటావా అని వాడి దగ్గర. అంటే మామూలుగా వచ్చేస్తున్నారు. మామూలుగా మిగతా అఫీషియల్స్ ఎట్లా అయితే వచ్చి కింద స్థాయి వాళ్ళు చేస్తున్నారు, జర్నలిస్టులు కూడా అలా మామూలు నెలసరి మామూళ్ళకి వచ్చేస్తున్నారు. ఇది కాకుండా కొంతమంది జర్నలిస్టుల ముసుగులో డైరెక్ట్గా దొంగలతో చేతులు కలిపి రోడ్లు దారి కాచి పట్టుబడుతున్న వాళ్ళల్లో జర్నలిస్టులతో ఏదో ఒక కార్డు ఉన్న వాళ్ళు బయటపడుతున్నారు. ఇవన్నీ అంటే బాగా మొత్తం, ఇంతకంటే ఏబీకే ప్రసాద్ గారు అన్నారులేండి, ఇంతకంటే దిగజారడానికి ఏమీ లేదని బాగా అధపాతాళానికి వెళ్ళామండి. ఇది కొంత యావగింపు కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అంటే కాస్త కోస్త పత్రికా జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం ఉండేది. వాళ్ళ జర్నలిస్ట్ అంటే సో వాట్ అనే దగ్గరికి వచ్చింది, సో వాట్ అనే పరిస్థితి వచ్చింది. జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కూడా చాలా చిన్నతనంగా, సిగ్గుపడే విధంగా చేసి పెట్టారు. అది చేసి పెట్టారు. అండ్ ఫార్మాట్స్లో వచ్చిన మార్పులు మీరు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు చాలా ఫార్మాట్, ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇదివరకు ఈయన ఏదైనా పత్రికలో వార్తల్ని అసలు ఆ పత్రిక మొత్తం పొద్దు నుండి రాత్రి అసలు మొత్తం మొదటి అక్షరం దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తంగా చదివితే కానీ ఒక సంతృప్తి ఉండేది. అంటే అట్లాంటి రోజులు నాకు తెలుసు. అంటే మేము యంగ్స్టర్స్గా ఉన్న రోజుల నుంచి కూడా ఏదో ఒక పత్రికల్లో ఒక వార్త వచ్చిందని అంటే, అరే ఎంత బాగా రాశారు, ఇలా రాస్తే ఎంత బాగుంటుంది, ఆ హెడ్డింగ్ ఎంత బాగుంది అనుకునే రోజులు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఫార్మాట్స్ మారిపోయాయి, స్పీడ్ పెరిగిపోయింది, చిన్న చిన్న ఫార్మాట్లోకి వచ్చింది. నాకు ఎక్కువ చదివే ఓపిక లేదు, చూసే ఓపిక లేదు, చదివే ఓపిక చూసే ఓపిక లేదు. 1 minute వచ్చేసింది, ఆ 1 minute ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు వార్తే హెడ్లైన్ అయిపోతుంది. అంటే ఒక హెడ్లైన్లో విషయం కానీ తెలవడం కోసం మీరు కష్టపడ్డ రోజులు మీకు గుర్తున్నాయని మీరు అన్నారు ఇందాక. బట్ ఈరోజు వార్త మొత్తం హెడ్లైన్లో అయిపోవాలి. ఈ స్పీడ్లోకి వచ్చినప్పుడు ఏదన్నా తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, ఎలా మనం ఆ స్పీడ్లోకి వెళ్ళగలుగుతామని చెప్పగలుగుతారా? ఒకటి ఏంటంటేనండి, మనకి టెక్నాలజీ వల్ల ఎనీబడీ కెన్ బి జర్నలిస్ట్, ఎనీబడీ కెన్ రన్ ఏ యూట్యూబ్ ఛానల్స్ కావను. ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉందండి, ఈ మొబైల్ నా చేతిలో ఉందంటే నేను ఒక టీవీ ఛానల్ నా చేతిలో ఉన్నట్టే. అవును. దారిని పోతుంటాను, ఏదో కనపడుతుంది, దాన్ని తీసేస్తాను, పెట్టేస్తాను. ఈమెయిల్ అడ్రస్ ఉంటే చాలు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. నెమ్మదిగా ఏదో తిప్పలు పడి దాన్ని ఏదో సెన్సేషనలైజ్ చేసి, నేను అందుకని యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని చెప్తూ ఉంటాను. మీడియా 3 రకాల మీడియా ఏంటంటే, ఒక పాతకాలపు పెద్ద ఆవిడ, ఒక సంప్రదాయ కట్టుబొట్టుతో ఉన్న ఆవిడ పత్రిక అని మనం అనుకోవచ్చు.
ఒక 25 ఏళ్ల అమ్మాయి పంజాబీ డ్రెస్లో ఉండి కాస్త హుషారుగా తిరుగుతున్న అమ్మాయి లేటెస్ట్ స్టేజ్లో టీవీ ఛానల్. యూట్యూబ్ ఛానల్స్కి వచ్చేటప్పటికి అంటే ఏమీ అనుకోవాల్సిన పని లేదు. వారకాంతలు పత్రికలేమో ఒక కట్టుబొట్టు ఉన్న ఒక సంప్రదాయ స్త్రీకి పత్రికలు సింబాలిక్గా చెప్తున్నాను. ఆ పత్రికలు కూడా ఇవాళ అత్తగారులు బాగా రాటు తేలినట్టే పత్రికలు కూడా రాటు తేలే కాదంటారు. లేటర్ స్టేజ్లో ఒక 25 ఏళ్ల అమ్మాయి మంచి డ్రెస్సు వేసుకుని చెంగున అంటే ఆ స్పీడ్ గురించి చెప్తున్నాను. ఇది యూట్యూబ్కి వచ్చాడు వారకాంత అని ఎందుకంటున్నాను అంటే వాకిట్లో నిలబడి విటుడిని ఆకర్షించడం కోసం రకరకాల ఎత్తుగళ్ళు ఎట్లయితే చేస్తారో ఇవాళ ఆ తంబనేళ్ళు అనేది వాకీలు అనుకుంటే అక్కడ నిలబడి తంబనేళ్ళు మనం పెట్టే హెడ్డింగ్ ద్వారానే లోపలికి తీసుకువెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు. లోపల కంటెంట్ ఏమున్నా సరే దాంతో నిమిత్తం లేకుండా వాకిట నిలబడ్డ వారకాంత విటుడిని ఆకర్షించినట్టుగా తంబనేల్ ద్వారా ఎందుకు వ్యూస్ కోసం. ఇది 4 రోజులు పోతే వీడిలా పెడుతున్నాడు అని ఎప్పుడైతే నిర్ధారణకు వచ్చాడో రేపు అన్ని టప్పని పడిపోతాయి. ఇవేమి నిలబడేవి కాదు. జనాలకు కూడా మనకంటే చాలా ఈ యూట్యూబర్స్ కంటే కూడా చాలా తెలివి మీరిన వాళ్ళు. వాళ్ళకి పనికొచ్చేది ఏమిటో పనికిరాంది ఏమిటో అయితే అకీకారణ్యంలో పడి దారి తప్పుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీరు అన్నారే షార్ట్స్ అంటున్నారు. నేను కూడా అలా ఒకసారి చూస్తూ పోతుంటే 1 గంట 2 గంటలు వెళ్ళిపోతుంది టైము. షార్ట్స్ అలా చూసుకుంటూ పోతున్నాను. మోర్ దాన్ దట్ ఏదైనా ఒక వీడియో కొద్దిపాటి ఇది వస్తే 3-4 నిమిషాల తర్వాత అంటే నా చూసే ఆ ఓపిక అనేది ఎలా ట్యూన్ అయిపోతున్నారంటే జనాలు అసలు ఏమాత్రము 2 నిమిషాలు ఫోన్లు మాట్లాడుతున్నా కూడా చెప్పు పాయింట్కి రా అనే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక అసహనం అనేది ప్రబలిపోతూ వచ్చింది. తామరతంపరగా అండి మొన్న ఎక్కడో చదివాను వరల్డ్ వైడ్గా నిమిషానికి 300 గంటల కంటెంట్ యూట్యూబ్ అప్లోడ్ అవుతుందండి. 1 మినిట్కి 300 అవర్స్. నేనేదో పాత లెక్క చెప్తాను, ఇంకా ఇప్పుడు పెరిగే ఉంటుంది. అంత కంటెంట్ వచ్చి అప్లోడ్ అవుతుందంటే ఎంత పడిపోతుంది, ఎంత మనుషుల మీద. ఇది ఏంటంటే ఇది మనమేం చేయలేమండి. ఇది 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 ఒక పెద్ద ఒక తొడతెక్కిలాగా ఉంది. అంటే సినిమా థియేటర్ దగ్గర కొత్త సినిమా ఉన్నట్టుగా ఏది ఓపెన్ చేసినా కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి రకరకాల వాళ్ళ మనోవికారాలన్నీ తెలిసిపోతున్నాయి. మనుషులు, వాళ్ళ తత్వాలు, వాడి టేస్టులు, వాడి నేరో తత్వాలు, ప్రతిదీ అండి. టోటల్ మన పర్సనాలిటీ అర్థమైపోతుంది. మన జీవితాలు ప్రైవేట్ జీవితాలు అని లేవు. నేను ఇంట్లోంచి బయటకు వస్తే మొత్తం నాదంతా పబ్లిక్కే. నేను ఫోన్లో మాట్లాడుతుంటే అవతల వాడు ఏం రికార్డ్ చేస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఇంత దీంట్లో ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో గడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడాలి ఏమిటి అనే బితుకుమంటూ గడపడమే అటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అంటే ఇదివరకు మరి మీరు అన్నట్టుగా ఇదివరకు అంటేనేమో కొంత భయం ఉండేది. అంటే ఎవరైనా సరే ఏదైనా తప్పు వార్త రాశారనుకోండి, తప్పు అని తెలుసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇది ఖండన చేసేవాళ్ళు. అండ్ లేదు అని అంటే ఏమైనా పరువు నష్టం కేసులు ఇవి వేసుకున్న సందర్భాలు ఉండేవి. అండ్ ఏదైనా తప్పు జరిగిందని అంటే మాత్రం ఇమీడియట్గా కొన్ని చర్యలు ఉంటాయన్న ఒక భయం అయితే పాత్రికేయులకు ఉండేది, అండ్ ఎదుటి వాళ్ళకు కూడా ఉండేది. ఏదైనా తప్పు చేసామంటే దొరికిపోతామనేది. ఈ రోజు అది లేదు. ఈ రోజు ఏదైనా రాసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇమీడియట్లీ దాన్ని అయితే డిలీట్ చేయాలి. పత్రికలో మరొక పత్రిక పేరు కూడా వచ్చేది కాదండి. మా పత్రిక కాదు అని రాసుకునేవాళ్ళు. ఏదన్నా ఇతర పత్రికలో వచ్చిన వార్తని సంబంధించి ఏదన్నా ఖండన వేయాలని వచ్చినా కూడా మామూలుగా ఏమిటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఏదైనా ఒక పత్రికలో ఆరోపణ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆరోపణ ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళ వర్షన్ కూడా తీసుకుని వేయాల్సిన అనేది కనీస ధర్మం అంది. లేదు ఆ తర్వాత ఖండన ఇచ్చినప్పుడు నువ్వు మొదటి వార్త ఆరోపణకి ఎంత స్పేస్ ఇచ్చావో అదే ప్రాధాన్యం ఇచ్చి ఖండన కూడా ప్రచురించాలి. ఇవి గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ ఎవరు పట్టించుకోవట్లా. రాజకీయ నాయకులను ఒక రకంగా మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఇంత పత్రికల ఇవన్నీ ఈ వికారాలన్నిటినీ భరిస్తున్నది రాజకీయ నాయకులే కదా. ఏదో మాట్లాడతాడు, వీడు ఏదో రాస్తాడు. మీరు చాలా సాహిత్య సభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. అక్కడ ఓన్లీ ఇన్విటేషన్ కార్డు మాత్రమే చూసి ఆ కార్డులో పేర్లు తీసుకుని ఏదో రాసేస్తుంటారు.
జనరలైజ్డ్ లీడ్ తీసుకుంటాడు. యువకులంతా సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు నొక్కి చెప్పారు. మీరు మాట్లాడేదాంతో ఏం సంబంధం లేదు ఆ రిపోర్ట్కి. అవును, జనరలైజ్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. అంటే ఎంత నాన్ సీరియస్ వ్యవహారం అయిపోయింది అనేది. అక్కడ ఓపెన్గానే కవర్లు తీసుకుంటున్నారు. అవును, ఇంత ప్రెస్ మీట్ అంటే మాకు ఇన్ని కవర్లు, ఇంతమంది ఉంటారు, ఇంతమంది వస్తారు, వీళ్ళకి ఇంత మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకుని చేస్తున్నారు. ఇవి ఏమనుకోవాలి, దీన్ని మనం ఓపెన్గానే జరుగుతుంది. పోనీ ఇది తప్పు అందామంటే మరొక రంగంలో కూడా అట్టాగే తగలబడ్డది కదా. వాడు బతకాలిగా, జర్నలిస్ట్ అనేవాడు బతకాలిగా. వాడికేమో యజమానో ఆ పత్రిక వాడు ఎవడో డబ్బులు ఇవ్వట్లా. వీడు ఎట్టా బతకాలి, వీడికి పెళ్ళాం బిడ్డలు పోషించుకోవాలి కదా. ఇదంతా ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది. సో అయితే ఈవెన్ పెద్ద పెద్ద పత్రికల్లో ఈవెన్ శాస్త్రి గారు, ఎంవీఆర్ శాస్త్రి మీ పుస్తకంలో రాశారు. యాక్చువల్లీ ఎంవీఆర్ శాస్త్రి గారు పైన కూడా ఒకసారి ₹1,00,00,000 దావా వేశారు ఈనాడు రామోజీరావు గారు. రామోజీ ఆయన ఎంవీఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమికి ఎడిటర్గా ఉన్నప్పుడు, ఆంధ్ర భూమి ఎడిటర్గా ఉన్నప్పుడు ఈనాడు ఎంవీఆర్ శాస్త్రి గారు అంతకుముందు ఈనాడు కూడా పనిచేసి వచ్చారు. ఆయన లీడర్ రైటర్గా ఉండేవారు. శాస్త్రి గారి శైలన్నా కూడా బాగా ఇష్టం రామోజీరావు గారికి. శాస్త్రి గారు కూడా బాగా ఎడిటోరియల్ బాగా చెక్కుతూ ఉండేవాడు. నేను స్వయంగా చూసేవాడు కదా. మార్నింగ్ 10 o'clock మొదలు పెడితే 5-6 దాకా దాన్ని బాగా సానపట్టి బాగా పదును తేల్చేవాడు. రామోజీరావుకి ఆయన శైలి కూడా ఇష్టమే. ఆ తర్వాత ఆంధ్రభూమికి ఎడిటర్గా వెళ్ళాడు. ఆంధ్రభూమి ఎడిటర్ ఇది. రామోజీ ఫిలిం సిటీ ఇట్లా 2 పక్కల ఉన్నటువంటి గేట్లు వచ్చేసాయి. అక్కడ చాలా అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ జరిగి ఫిలిం సిటీ గ్రామాలకు వెళ్ళే దారులన్నీ కూడా ఆక్యుపై చేసేసి కడుతున్నారని చెప్పి రిపోర్టర్ చెప్పాడు. లోకల్ రిపోర్టర్ చెప్తే దాని మీద డాక్యుమెంట్స్ అవి తెప్పించాడు. ఆ బాధిత రైతుల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. అవన్నీ స్టడీ చేసిన తర్వాత తను స్వయంగా అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం వెళ్ళాడు. కారులో వెళ్తే జనరల్గా గుర్తుపడతారనే ఉద్దేశంతో కారు ఎక్కడో దూరంలో ఆపి ఆ లోకల్గా అతనికి యాక్సెస్ ఉంది. ఒక మోపెడ్ మీద వెళ్తున్న ఒక లోకల్ గ్రామ పెద్దని పట్టుకుని ఆ గ్రామ పెద్ద బండి మీద వెళ్ళి అక్కడ జరుగుతున్న నిర్మాణాలు అవన్నీ చూసి ఎడిటర్గా ఉన్నప్పుడు ఎడిటర్గానే ఈయన చేశారా, రిపోర్టర్గా ఒక లీడ్ రోల్ పోషించి తను స్వయంగా రంగంలోకి దిగి సంతృప్తి చెంది నిర్ధారణకి వచ్చిన తర్వాతే వాటిని రాశారు. అది బాగా పీల్చారు. ఆ తర్వాత రామోజీరావు దాని మీద బాగా డ్యామేజ్ ఎక్కువ జరుగుతున్నట్టు అనిపించి ఆయన డిఫర్మేషన్ వేస్తామని చెప్పడము, మన దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయి, ఏమి జంకేది లేదని చెప్పి మళ్ళీ దీనికి కౌంటర్ ఇవ్వటము. డిఫర్మేషన్ ఆయన ₹1,00,00,000కి 2-3 రకాలుగా, ఎడిటర్గా ఒకటి, పబ్లిషర్గా ఒకటి, ఇట్లా ఏవో. ఒకసారి వచ్చి కూడా బోన్లో రామోజీరావు గారు కూడా ఏదో వచ్చి నిలబడ్డారు అని. ఆ తర్వాత ఆటోమేటిక్గా మరి ఆయనలో ఏం ఆలోచనలో ఇది తెలియదా పెట్టేదా అనుకున్నాడో ఏమో కానీ దాన్ని ఆయన రామోజీరావు గారు విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఒక ఎడిటర్ గారు మరొక పత్రికాధిపతి మీద ₹1,00,00,000కి దావా వేసిన సందర్భం కూడా ఉంది రామోజీరావు గారి టోటల్ చరిత్రలో. అది కూడా మనం చెప్పుకోవాలి. సో అంటే అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగింది. ఎంవీఆర్ శాస్త్రి గారు ఇన్ని విషయాలు బయటికి పెట్టాడు, డిఫర్మేషన్ దాకా వెళ్ళాడు. నిజానికి ఇవాళ సొసైటీలో ఉన్న ఏ ప్రోగ్రెసివ్ శక్తులు కావచ్చు, ఏదైనా నిజాల నిగ్గు తేల్చాలిగా. అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయా లేదా, వ్యవహారం ఏంటి, అక్రమం ఏంటి, సక్రమం ఏంటి అనేది తేల్చడానికి ఎవరు ముందుకు లేరు. అంటే ప్రజాక్షేత్రంలో కూడా ఎంత నిస్సత్తువ ఆవరించి ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక చక్కటి ఉదాహరణ. మాట్లాడతారు ప్రతివాళ్ళు, మీరు అన్నట్టుగా 1000 నాగలతో దున్నిస్తా అనడం వేరు, నిజమా కాదా చెప్పు. రామోజీరావు గారు తప్పు చేశాడా లేదా, తప్పు చేస్తే ఏంటి చూపించు, దాని మీద ఏదైనా ఉందా, కమిషన్ ఏమైనా ఉందా, కాదా ఏమిటి, కామమిషన్ ఏమిటి, ఎవడైనా దాన్ని ఆందోళన చేసేది ఉందా, ఏం లేదు. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి, ఇవన్నీ చెప్పుకుంటే పోతూనే ఉంటుంది. సరే సార్, అయితే ఒక జర్నలిజం అధ్యాపకుడిగా కూడా మీరు ఉన్నారు కాబట్టి ఈ తరం జర్నలిస్టులు నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించేవి, ఆ తరమైనా ఈ తరమైనా ఒకటే అంటారనుకోండి అది, బట్ నెక్స్ట్ జనరేషన్ అసలు జర్నలిజం వృత్తిలోకి రావాలనుకున్న వాడికి ఫస్ట్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఏం చెప్తారు సార్?
బాసుని కాకా పట్టుట ఎట్లా, కథలు రాసి డబ్బులు దండుకోవడం ఎట్లా, డబ్బులు సంపాదించడం కూడా అంత తేలిక కాదండి. అక్రమంగా అయినా కూడా ఇట్స్ నాట్ యాజ్ బిగ్ ఆర్ట్. మనకేదో మీరు వెళ్ళి ఓ 10 రూపాయలు ఎవరినైనా అడిగి తీసుకురండి చూద్దాం, అంత కథ అంత మామూలు వ్యవహారం కాదు. ఇవన్నీ చాలా పట్టు విద్యలు, వేరే కథ. ఏంటంటే వీళ్ళకి మనకి నేను రాసింది ఏదో అంటే, అందుకనే చాలామంది వాళ్ళ ప్రింట్ జర్నలిజంలోకి రావట్లా. జర్నలిజం స్కూళ్ళల్లో కూడా ఏమంటే టీవీలో పనిచేస్తాను ఏమైనా అవకాశం ఉంటే చూపించమంటున్నాడు. టీవీలో పనిచేస్తే ఒక సౌలభ్యం ఉంది, మనమేమో రాయక్కర్లా. అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు, మాట్లాడేస్తే నోటికి వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడేయచ్చు. దానికి అదనపు ఎబిలిటీస్ ఏం అక్కర్లేదు అనుకుంటున్నాడు. నిజానికి ఇది టీవీ జర్నలిస్టులకు కూడా ఒక ఇంటర్వ్యూయింగ్ టెక్నిక్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినవి, అప్డేట్ కావాల్సినవి ఇవన్నీ ఉన్నాయండి. అంటే ఎప్పుడంటే ఇది నేను ఒక సీరియస్గా జర్నలిజాన్ని తీసుకుని నేను ఈ రంగంలోనే ఉండాలి, ఈ రంగంలో ఒక స్థాయికి నేను చేరాలి అనుకున్నవాళ్ళు. ఎంవీఆర్ శాస్త్రి గారు కూడా ఆంధ్రభూమి ఎడిటర్ దాకా ఎదిగాడంటే ఆయన కంట్రిబ్యూటర్గా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఆంధ్రపత్రికకి, వాటికి జగ్గయ్యపేటలో. ఆయన సాధనతో, పట్టుదలతో, అధ్యయనంతో పెరిగాడు. లేదులే నాకు చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష నా కంట్రిబ్యూటర్గా చాలు అనుకుని అక్కడ సంతృప్తి చెందితే ఇంత మంచి జర్నలిస్ట్ తయారయ్యేవాడు కాదు కదా. ఆయన స్వయం కృషితో పైకి వచ్చాడు. అలా స్వయం కృషితో పైకి రావాలన్న ఆలోచన లోపించడం అనేది నా పోటీగాడు ఫ్రీగా నేర్పించడానికి సిద్ధమండి. ఇవాళ చాలామంది యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తున్నాను, ప్రశ్నలు అడగటం తెలియట్లేదు, అన్ప్రిపేర్డ్గా వచ్చేస్తున్నారు. ఎవరితో వెళ్తున్నాము, ఏ కాంటెస్ట్లో వెళ్తున్నాము, ఈ కాంటెస్ట్లో వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, అది పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా చాలా తలకాయ బొప్పి కట్టు కూర్చున్నారు. ఇది అంటే నేర్చుకునే తత్వం లేకపోవటం అనేది పెద్ద చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఆ భాష మీద పట్టు ఉండట్లేదు. అది ఇంగ్లీషు, తెలుగు ఎటు రాదు, పోనీ ఇంగ్లీష్ వచ్చా, ఇంగ్లీషు రాదు. ఏ భాషలో ఏది లేదు. కనీసపాటి రాజకీయ అవగాహన అనేది కూడా లోపిస్తుంది. ఎక్స్పర్టైజ్ ఏముంది, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఏమన్నా మాట్లాడగలడా? కరెక్ట్. క్యూసెక్కులు అంటే ఏంటో తెలుసా, టీఎంసీలు అంటే ఏంటో తెలుసు, ఏమి ఇది? ఎందుకంటే దాని మీద ఏంటో శ్రద్ధ పెట్టట్లా. అది మరి ఈ జనరేషన్లో లోపమా? పూర్తిగా జనరేషన్ అంటాను. వీళ్ళు సీరియస్గా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ దాకా వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారంటే ఉన్నారంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు. యూత్లో కూడా ఒక నాన్ సీరియస్ క్యాడరు, ఎక్కడ ఏమి పనికిరాని వాళ్ళు. అంటే అట్లా అంటే ఎవరిని కించపరుస్తున్నట్టు కాదు, కానీ దీంట్లో వచ్చేస్తున్నారు. అంటే తాలు సరుకు ఎక్కువ వస్తుంది. మంచి సరుకుతో పాటు తాలు సరుకు దీంట్లోకి రావటం వల్ల ఈ విపరిణామాలు. ఒక చెక్ డ్యామ్ లాగా ఏదన్నా రిక్రూటింగ్ దగ్గరే మనం ఎక్కడొకటి ఆపి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని మనం ప్రమాణాలు అనేవి జర్నలిజంలో, మీడియా రంగంలో పెంచకపోతే మనం కూర్చున్న కొమ్మ మనం నరుక్కున్నట్టు అవుతుందండి. భవిష్యత్తులో ఉన్నాయి మంచి ఛానల్స్, స్టాండర్డ్స్ ఉన్నవి, హిందీ ఛానల్స్ ఉన్నాయి, బాగా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీబీసీ లాంటివి ఇంకా కొన్ని ప్రమాణాలు ఏవో పాటిస్తున్నవి ఉన్నాయి. అసలేమీ పూర్తిగా లేదు, కానీ పూర్తిగా లోకల్గా వచ్చేటప్పటికి, రీజనల్ ఛానల్స్ వచ్చేటప్పటికి బాగా ఫాల్ ఎక్కువ కనపడుతుంది. ఓకే, రైట్ సార్. చాలా విషయాలు మీరు మాట్లాడుతూ నాకు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. నిజానికి ఈ జర్నలిజంకి సంబంధించి మీతో కొంచెం సిరీస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ సార్, మా స్టాఫ్కి కూడా ఉన్న జర్నలిస్టులకు కూడా ఖచ్చితంగా కొంచెం వాళ్ళని ట్రైన్ చేయడానికి మీ సహాయ సహకారాలు కావాలి, మీ ఆలోచనలు కావాలి. అండ్ ఈ పుస్తకం ద్వారా, రామోజీరావు పుస్తకం కావచ్చు, మీరు అనేక పుస్తకాలు మీరు రాసినవి ఉన్నాయి. నిజానికి జర్నలిస్ట్ కావడం ఎలా దగ్గర నుంచి అసలు జర్నలిజం మీద అనేక అంశాల మీద రకరకాల రచనలు చేశారు. అండ్ ఈరోజు ఈ సమాజానికి ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో గ్లోబలైజేషన్ గురించి 20 ఏళ్ల క్రితం గ్లోబలైజేషన్ ఒక పెద్ద మాట విన్నాం. ప్రపంచీకరణ జరుగుతుంది, ప్రపంచ బ్యాంకు, బహుళజాతి కంపెనీలు, ఇవన్నీ మనం విన్నాం. ఈ రోజున్న పరిస్థితులు టెక్నాలజీ, ఇందాక మీరు అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం. అప్పటికి ఇప్పటికీ వృత్తిలో కొంత డౌన్ఫాల్ ఉందని మీరు చెప్తున్నారు. జర్నలిజంకి సంబంధించి మనం కొంత పడిపోయింది అని మీరు అంటున్నారు. బట్ రైజ్ అవుతున్న అంశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఎకానమీ పరమో, ఇంకోటి టెక్నాలజీ. ఈ జంక్షన్లో ఒక చివరి మెసేజ్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా 4 దశాబ్దాల అనుభవంతో కూడినటువంటి ఒక మెసేజ్ ఏంటి? సరే, కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి
దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లెర్న్ అన్నట్టుగా ఏమైనా చెప్పగలుగుతారా? బికాస్ దట్ ఈస్ వెరీ వాల్యుయబుల్ అనమాట మాలాంటి వాళ్ళకి. స్వార్థము పరమార్థము రెండు కలిసిన ఒక ఉదాత్తమైన వృత్తి జర్నలిజం అండి. దీంట్లోకి వచ్చేవాళ్ళు తమ రోల్ ఏమిటి అనేది అర్థం చేసుకురావాలి. మామూలు ఉద్యోగాలకి దీనికి భిన్నంగా ఉంది. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు అక్కడ ఇంత ఇంటిగ్రిటీస్తో పనిచేయబట్టే మనం నిద్రపోతున్నాం హాయిగా. సమాజంలో అలా జవాన్ లాగా అక్షర యోధుల్లాగా పనిచేయాల్సిన వాడు జర్నలిస్టు. జర్నలిస్టే ఇక్కడ కరప్ట్ అయితే ఆ సమాజానికి చాలా హాని ఎక్కువ జరుగుతుంది. ఒక ఆఫీసులో ఒక కరప్ట్ అఫీషియల్ కంటే కూడా ఒక కరప్ట్ జర్నలిస్ట్ వల్ల సమాజానికి చాలా చెడు ఎక్కువ జరుగుతుంది. కనుక జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు తమ బాధ్యతను గుర్తించి తమ నైపుణ్యాలను పెంచుకోవడం, సమాజం కోసం పనిచేస్తున్నాం, నేను నా ప్రజల కోసము, నా తల్లిదండ్రుల కోసము, నా కుటుంబాల కోసము, నా వాళ్ళ కోసము, వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాను అనేది లేకపోతే ఈ జర్నలిజంలో గుర్తులోకి రావటం అంటే స్వార్థపు స్థాయిని పెంచుకోమంటున్నా. జర్నలిజంలోకి వచ్చే వాళ్ళని నా సమాజము, నా గ్రామము, నా జిల్లా, నా దేశము అనే స్వార్థం పెంచుకొని ఆ స్వార్థంతో అక్షరాల ద్వారా నిస్వార్థంగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేసే అవకాశం లేదు నాకు అనుకున్నప్పుడు అయితే మరొక వృత్తిలోకి వెళ్ళండి. దీన్ని మరింత భ్రష్టు పట్టించడం కంటే దీని నుంచి తప్పుకోవడం మంచిది అన్నది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. నిజంగా అది గోవిందరాజు చక్రధర్ గారితో ఇంటర్వ్యూ. వారు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. చివరిగా వారు ఈ పుస్తకంలో రాసిన మాటనే నేను చదువుతాను. అదే నాకు కనిపిస్తున్న కంక్లూజన్గా కూడా కనిపిస్తోంది. జర్నలిస్ట్ జిందగీ ఎలా ఉంటుందో చెప్పారు అండ్ ఏం కోరుకుంటున్నాడో చెప్పే మాటలు ఇవి. రిటైర్ అయ్యే వరకు ఉద్యోగ భద్రతనివ్వు, కష్టం వస్తే నేనున్నాననే అభయం ఇవ్వు, నా కుటుంబానికి ఏమీ కాదని భరోసా ఇవ్వు, పిల్లలకు మంచి చదువులు చెప్పించగల జీతాలివ్వు, తలదాచుకునే సొంత గూడు నిర్మించుకునే మార్గాన్నివ్వు, నన్ను శత్రువుగా చూడనని, నాపై నిఘా నేత్రాలుండవని, నన్ను నీతో పాటే ఎదగనిస్తానని మాట ఇవ్వు అని ఒక సగటు జర్నలిస్ట్ అడుగుతున్నాడు. అది సమాజమైనా, యాజమాన్యమైనా, లేకపోతే ఈ వృత్తిలోకి ఉన్నటువంటి నిష్ణాతులైనా, సహోద్యోగులైనా, ఎవరైనా సరే, ఇది ఒక జర్నలిస్ట్ జిందగీని నిర్వచించే వాక్యాలు ఇవి. ఇలాంటి జర్నలిస్టులు వాళ్ళ ఆలోచనలు మాకు అందించే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నేర్చుకునే ఓపిక, శ్రద్ధ మనలోనే లేదనేది నా అభిప్రాయం. నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం, మన తోటి జర్నలిస్టులకి నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేర్చుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇందులో నుంచి తప్పించే ప్రయత్నం అన్న చేద్దాం. చూస్తున్న నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.